ధైర్యంగా ఉండే వ్యక్తిని విమర్శించి నీకెందుకు సోమిరెడ్డి వాళ్ళు కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మాట్లాడుకుంటారు. అది కాకుండా ఈ సేకరణకి ఎందుకు నాకు అర్థం కాదు. పెద్ద నాయకుడిలాగా ఈయన తీసేది కరిపోక అయిపోయినాడు. దిక్కులేదు. ఉదయగిరి ఎమ్మెల్యే గారు మన కాకాని సురేష్ గారు ఆయన పక్కన పెట్టి దిక్కు లేకుండా కనీసం మాట్లాడించే పరిస్థితి కూడా లేదు. నీకు ఎందుకు సేకరణ? నీకు అనవసరంగా చెప్పు. ఏదో మన తోలు బొమ్మలాటలో కేటుగాడ్లాగా వస్తున్నట్టు అప్పుడప్పుడు నవ్వేయడానికి కామెడీ యాక్టర్ లాగా నీకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శిస్తే స్థాయి పొరపాటు కూడా లేదు. నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో ఎమ్మెల్యే అయినప్పుడు ఏం చేసావు? 10 సర్పంచ్ పోస్టు, ఎంపీటీసీ పోస్టు అమ్ముకున్నావు. సర్పంచ్ గంట పోటీ పెట్టావు. మన పార్టీ వాళ్ళకే పోటీ పెట్టి అయ్యా నువ్వు ఎవరైనా అనామకనే పర్లే, డబ్బులు ఇస్తే నేను మన ఓట్లన్నీ ఆయనకి ఏమని చెప్తాను, నువ్వు సర్పంచ్ అయిపోతావు అని చెప్పి అందరినీ మోసం చేసావు. అదేవిధంగా ఈ షిఫ్ట్ ఆపరేటర్లు ఒక్కొక్క పోస్టు 6 లక్షలు 7 లక్షలు. నేను కూడా సేకరణ నేను వైసీపీలో ఉన్నా కూడా నేను కష్టపడి పనిచేసినా కూడా మా పిల్లడు ఊరికి ఒక పోస్ట్ కావాలంటే 7 లక్షలు ఇస్తామంటే 8 లక్షలు ఇస్తాడంట. వాడికి ఇచ్చేసాడు. ఇలాంటి బతుకునిది. ఉదయగిరి జడ్పీటీసీ టికెట్ ఎంత కమ్మినావు? నువ్వు ప్రమాణం చెప్పు. ఎంత కమ్మినావు? 50 లక్షలు. అదేవిధంగా చంద్రబాబు చెప్పిన ఎంత కమ్మినావు? 50 లక్షలు. ఉదయగిరి ఎంపీ టికెట్ ఎంత కమ్మినావు? నువ్వు ప్రమాణం చేస్తావా? తీసుకోలేదని తీసుకున్నావు. మొత్తం అంగన్వాడీ పోస్ట్ అయ్యా, అది పాపం ఇది అమ్మాయిలకి. దానికి కూడా 50,000 60,000 లక్ష నువ్వు బేరం పెట్టి నువ్వు తీసుకొని పోషించిన నీ దుస్థితి ఇది. నువ్వు కూడా ఒక నాయకుడిలాగా ఇప్పుడు అయిపోయింది. నువ్వు అవుట్డేటెడ్. నిన్ను ఎవరు పడుచుకోరు. అర్థమైందా? నిన్ను పడుచుకునే పరిస్థితే లేదు. ఏదో ఆమె రాజకీయం చేస్తామని శాంతమ్మ చేసుకొని ఆమె ఎందుకు ఆమె తిరుగుతూ ఉండు, ఏదో ఒక బ్యాగ్ పట్టుకొని సజ్జి పోసుకుంటూ పోతూ ఉండు. అది నీ పరిస్థితి. నువ్వు ఎక్కడ నువ్వు నేను నాకు 4 సార్లు గెలిచాను. ఎవరయ్యా మగవాడు? గెలిచిన వాడు ఎవడు? ఉదయగిరిలో 4 సార్లు నేను గెలిచాను నేను అనవు కదా. నువ్వు సత్తా ఉంటే నువ్వు రేపు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో, పోటీ చేసి నువ్వు కానీ గెలిస్తే ఈ రాష్ట్రం వదిలిపోతా నేను. నీకు టీడీపీ వాళ్ళు ఎందుకు పాపం? నువ్వు ఏదో కేటుగాళ్ళలాగా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు. నీకు టీడీపీ వాళ్ళని పడుచుకోరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేవి డబ్బులు కమ్ముడు పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వాళ్ళకేసావు. వాళ్ళు ఓటు రేపు నమ్ముతారా? నేను టీడీపీ వాళ్ళు నమ్ముతారా? ఈ మగవాడు కానీ ఎమ్మెల్యే అయిపోతే రేపు ఏమైనా వాళ్ళకైనా ఒకటి తగ్గితే ఆ డబ్బులు 10 కోట్లు తీసుకుని ఆడిపోతాడు. నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు అవుట్డేటెడ్. నీకు మాట్లాడే అర్హత లేదు. పోయినసారి నీకు కూడా గొడవైంది. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏమంటాడు? ఆయన మొగడు నువ్వు. ఆయన ఏమంటాడు? ఏం సోపిడి పోతాడువే, సన్నంగా ఉన్నాడనా? ఏమి రా అని నువ్వు రా పొగొడు అవుతారా? నువ్వు రా అయితే నువ్వు వస్తావా? ఏడికి వస్తావు? నువ్వు ఎంతమంది కొడతావు? ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? నువ్వు నడవలేవు. నువ్వు నోరు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఇంకా మాట్లాడినా ఇంకా మర్యాద ఉండదు. నువ్వు మర్యాదగా ఇంట్లో కూర్చొని ఏదో టీవీ చూసుకుంటే కృష్ణారావు అనుకో, ఏదో శాంతమైన రాజకీయం చేసుకుంటుంది. అంతేగాని మా నాయకుడు జగన్మోహన్ గారిని అంటే మాత్రం ఒప్పుకోము. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అసలు ఒప్పుకోరు. అదేవిధంగా ఇక మీదట కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఏమాత్రం కానీ ఇప్పుడు మాట్లాడితే ఇంకా మాటలతో కూడా కాదు, వేరే విధంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులకు ఎటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మర్యాదగా ఉంటే బాగుంటుంది. మర్యాద తప్పితే దానికి వేరే విధంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవుకుంటున్నాను.